మామూలు జనరల్గా మనం సోప్ వెబ్ సర్వీసెస్ లో విజ్డల్ ఫైల్ మనం జనరేట్ చేసాం కదా యా సోప్ లో విజ్డల్ ఫైల్ మెయిన్ మీరు కొత్తది సో ఇది క్రియేట్ చేయండి వర్క్ స్పేస్ ఫైల్లోకి వెళ్ళి అదర్ వర్క్ స్పేస్ కొట్టండి ఫైల్లోకి వెళ్ళండి పర్లేదు ఫైల్లోకి వెళ్ళండి ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు మనం ఓకే ఎక్లిప్స్ లో ఫైల్లోకి వెళ్ళి ఓకే అదర్ వైపు స్విచ్ వర్క్ స్పేస్ కిందకి రండి కొంచెం కింద ప్రింట్ తర్వాత స్విచ్ వర్క్ స్పేస్ అని ఉంది యా యా చూడండి యా అదర్ అక్కడ అద్దరు కొట్టండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సి డ్రైవ్ లో ఎక్కువ స్టోర్ చేయబాకండి మీరు డి డ్రైవ్ ఓకే మిగతా డ్రైవ్ లేదు ఖాళీ ఉంటే అందులో పెట్టుకోండి ఎందుకంటే ఒకసారి హ్యాంగ్ అయింది అనుకోండి డేటా అంతా పోయింది బ్రౌజ్ చేయండి ఎక్లిప్స్ లోనే యా ఎక్లిప్స్ నుండే వెళ్ళిపోవచ్చు మనం మీరు వేరే అంటే దానికి ఆల్రెడీ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను అక్కడ దాన్ని ఆటోమేటిక్ ఇక్కడ నుండి చేసేయచ్చు చేయక్కర్లు అక్కడ ఎక్లిప్స్ లోనే ఉండండి అక్కడ డి డ్రైవ్కి వెళ్ళండి స్విచ్ టు పీసీ డి కానీ ఈ రెండిట్లో ఏది ఫ్రీగా ఉందంటే డిఈలో ఈ డీలో డ్రైవర్స్ ఉంటాయండి ఈలో మొత్తం 500 GB ఉంటుంది ఈలో పెట్టండి అయితే సో మీరు జస్ట్ ఫోల్డర్ ఈ రూట్ ఫోల్డర్ క్లిక్ సెలెక్ట్ చేయండి ఓకే 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 అక్కడ ఈ డ్రైవ్ తర్వాత టైప్ చేయండి నేను చెప్పేది అదే ఓకే కొట్టబాకండి యా యా ఓకే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ ప్రాక్టీస్ ఓకే ఓకే ఇప్పుడు ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసుకుంటే ఫోల్డర్ యా అంటే నేను ఆటోమేటిక్గా డ్రైవ్లోకి పెట్టానండి వర్క్ స్పేస్ ఒకటి పాతది ఇన్ కేస్ సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోయినా డ్రైవ్లో నుంచి ఆటోమేటిక్గా క్లౌడ్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు కదా ఓకే మీరు ఎక్లిప్స్ మార్క్స్ వాడుతున్నారు కదా అంటే మీరు ఎవరైనా స్పెసిఫై చేశారా మీరే డౌన్లోడ్ చేశారా ఇది నేనే డౌన్లోడ్ చేశానండి ఆటోమేటిక్గా ఐ మీన్ అంటే జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే అడ్వాన్స్డ్ అండ్ కోర్ జావాకి జావా డబల్ అప్లికబుల్ అవుతుంది మొత్తం అన్నట్టు అంటే సో చూసాను డిఫరెంట్ మిర్రర్స్ ఉన్నాయి కదా ఎక్లిప్స్ లో లూనా యా అని లూనా మార్స్ అని అని సంథింగ్ మార్స్ అండ్ చాలా సంథింగ్ ఉంటుంది కానీ యా అన్నిట్లో కల్లా ఎక్కువ మార్స్ అనేది బాగా యూస్ఫుల్ గా ఉంది దాని పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ కూడా బాగుంది యా ఓకేనా నెక్స్ట్ యా లెఫ్ట్ సైడ్ నా వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ లెఫ్ట్ సైడ్ ఓకే 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 ఫైన్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి ఫైల్ గో టు ఫైల్ న్యూ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి ఇదేనా ఒకటి యా ప్రాజెక్ట్ నేమ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అని ఏదో ఒకటి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ హలో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ హలో ఏదో నేమ్ ఒకటి స్టార్టింగ్ లేదు వెల్కమ్ ఓకే ఎక్స్ఎంఎల్ ఫైల్ క్రియేట్ ఐ మీన్ క్రియేట్ చేయాల్సింది కదా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి యా ఓకే చూడండి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు వెబ్ సర్వీస్ అండ్ డిప్లాయ్మెంట్ వెబ్ఎక్స్ యా అండ్ మీరు హ్యాంగ్అవుట్స్ లో ఉన్నారండి మీరు యా హ్యాంగ్అవుట్స్ లో ఉన్నాను కానీ మీది ఐ మీన్ మీ నుంచి అది రావట్లేదండి బేసిక్లీ దాని మెసేజ్ పెట్టిన అది రాలేదా రావట్లేదండి మరి ఒకసారి చందుకు చెప్పబోయారు మీకు అది మరి నేను హ్యాంగ్అవుట్స్ ఇందా టైప్ చేశాను ఇందా మీకు sri@centillions.com అదే కదండి లేదు అది కాదు జీమెయిల్ శ్రీనివాస్ ఎరు SRINI SRI శ్రీనివాస్ YERRU @gmail.com
యా అదే అదే అది. యా యా ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ అడ్రస్ ఇస్తున్నాను, ఓకే అది 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 ఓపెన్ చేయండి మీ దాంట్లో. జాక్స్ ఆర్ఎస్. జెర్సీ ఇది జెర్సీ ఇది. ఆ కింద యా జెర్సీ 1.x కింద జిప్ ఫైల్ ఒకటి ఉందా, ఆ 2. యా ఇక్కడ 2.2 ఫైల్ ఉంది. ఇక్కడ ఐ మీన్ ఫస్ట్ వర్షన్ ఉంది, జెర్సీ 1.1 జిప్ బండిల్ అరల్స్ జార్ బండిల్ రెండు ఉన్నాయి. జెర్సీ జాక్స్ పైన 2.x డౌన్లోడ్ చేయండి, పైన రెండు డౌన్లోడ్ చేయండి. పైన 2.x ఉంది కదా, జెర్సీ 2.x యా యా జాక్స్ ఎగ్జాంపుల్ అండ్ బండిల్ రెండు రెండు క్లిక్ చేయండి, రెండు అవుతాయి. ఓకే అవి ఎగ్జాంపుల్స్ ఇంపోర్ట్ చేయాలా అండి? లేదు, ఎగ్జాంపుల్ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి ముందు, అయితే ఇంపోర్ట్ చేయాలి ముందు, అది నాకు చూపిండి ఏమేమి ఉన్నాయి. యా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫోల్డర్స్ యా జాక్స్ ఆర్ఎస్ లో సమ్ లైబ్రరీ ఫైల్స్ అండ్ ఎక్స్టీ ఫైల్స్ ఉన్నాయండి, అన్ని జార్ ఫైల్స్ ఉన్నాయి. లైబ్రరీలోకి వెళ్ళండి, లైబ్రరీలోకి ఏమేమి ఉన్నాయి. యా జెర్సీ క్లయింట్, జెర్సీ కామన్, జెర్సీ కంటైనర్ సర్వ్లెట్ కోర్ అండ్ మీడియా, జాక్స్బీ అండ్ సర్వర్. అది జాక్స్ ఆర్ఎస్ లోనా? యా జాక్స్ ఆర్ఎస్ లో లైబ్రరీ ఫోల్డర్ లో ఈ ఓకే, జార్ ఫైల్స్. ఇంకోటి బ్యాక్ వెళ్ళండి, ఆ పైన ఏపీఐలో ఏమన్నా, ఏపీఐలో ఏపీఐలో జస్ట్ ఏపీఐ జాక్స్ జావా XWSRS API. ఓకే, ఇంకోటి బ్యాక్ వెళ్ళండి, ఆ ఈఎక్స్టీలో ఏముంది? EXT లో చాలా ఉన్నాయండి, H2K అండ్ locator H2K API and H2K UTLs, repacked and debug, ASM debug. ఓకే ఫైన్. ఇప్పుడు మీ ఎక్లిప్స్ లోకి వెళ్ళండి, రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ నేమ్, ఓకే బిల్డ్ పాత్, build path, configure build path, import libraries. కొత్త ఫోల్డర్ ఏమైనా క్రియేట్ చేయాలండి లైబ్రరీస్ లో, ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా ఇంపోర్ట్ డైరెక్ట్ గా చేసేయండి, యాడ్ ఎక్స్టర్నల్ జార్. ఇవి యాడ్ చేసేయండి ముందు, లైబ్రరీ ఫైల్స్ యాడ్ చేయాలండి, ఆర్ ఎల్స్ మొత్తం మూడిట్లోనే యాడ్ చేయాలి. సెలెక్ట్ ఆల్ అంటే ఐ మీన్ లిబ్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్, ఓపెన్ నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఎక్స్టర్నల్, అన్ని సెలెక్ట్ ఆల్, ఓపెన్ యా ఏపీఐలో కూడా వెళ్ళి ఓపెన్ చేయాలి. అప్లై, ఓకే. dependency validator message.
అయిపోయిందండి. కింద ఏంటి వార్నింగ్ టైప్ లేదు వచ్చింది? సమ్ క్లాస్ పాత్ డిపెండెన్సీ వ్యాలిడేటర్. క్లాస్ పాత్ డిపెండెన్సీ వార్నింగ్స్ వచ్చాయి, 22 వార్నింగ్స్. మొత్తం 22 లైబ్రరీస్ ఉన్నాయి ఏంటి? యా. చూడండి ఒకసారి లైబ్రరీలోకి వెళ్ళండి, ఎస్ఆర్సి కింద ఉన్న లైబ్రరీలోకి. మీ ఎక్లిప్స్ లోనే ఎస్ఆర్సి కింద. ఓకే, Yeah. అది క్లిక్ చేయండి. దీంట్లో చూపిస్తుంది 1 2 3 4 5 6 22 ఉన్నాయి కరెక్ట్. ఓకే ఓకే, అంటే మనం అవి యూజ్ చేయలేదు కదా, అందుకని వార్నింగ్స్ ఇస్తుంది. యా. అది మినిమైజ్ చేయండి, అంటే అది ఎస్ఆర్సి దాన్ని క్లిక్ లైబ్రరీని Yeah. క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి లైబ్రరీలో చెక్ చేయరా రవితేజ, ఈ ఉన్నాయి లైబ్రరీస్. ఒకసారి లైబ్రరీలోకి వెళ్ళు. ఏఓపి అలియన్స్ రీప్యాక్డ్ ఉందా? ఫస్ట్ వన్ ఉంది ఉంది. యా యా ఉందండి. ఏఎస్ఎం డీబగ్ ఆల్ ఉంది కదా? ASM debug all ఉందండి. హెచ్కే2 ఏపీఐ, యా. హెచ్కే2 లొకేటర్, లొకేటర్, హెచ్కే2 యూటిల్స్, జావా అసిస్టెంట్, యా, జావా ఎక్స్ అనోటేషన్, annotation, జావా ఎక్స్ ఇంజెక్ట్. ఓకే ఉందిగా? జావా ఎక్స్ ఉన్నాయండి. జావా ఎక్స్ సర్వ్లెట్ API. డబ్ల్యూఎస్ఆర్ఎస్ నెక్స్ట్, యా. జావా ఎక్స్ డబ్ల్యూఎస్ఆర్ఎస్ ఏపీఐ, జావా ఎక్స్ బి ఐపిఐ, నెక్స్ట్ జెర్సీ క్లయింట్, జెర్సీ కామన్, జెర్సీ కామన్. కంటైనర్ సర్వ్లెట్ కోర్. ఓకే, కంటైనర్ సర్వ్లెట్ కోర్, కంటైనర్ సర్వ్లెట్ అండ్ జెర్సీ గువా. ఓకే ఓకే, సర్వర్ జెర్సీ సర్వర్, మీడియా జాక్స్పీ ఓకే 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 సర్వర్ ఉంది. ఓకే అండ్ ఓకే ఆర్గో SGI అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓకే ఫైన్, అయితే దాన్ని మినిమైజ్ చేసా లైబ్రరీస్. ఓకే. ఒకసారి టామ్ క్యాట్ రన్ అవుతుంది లేదు సరిగ్గా చూడు రవితేజ. యా, టామ్ క్యాట్ నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి యాక్చువల్లీ. ఎందుకంటే మనకి టామ్ క్యాట్ సరిగ్గా అంటే లేదనుకో. అంటే కొత్త వర్క్ స్పేస్ కదండి, ఇప్పుడు సర్వర్ యాడ్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ. బేసిక్ కాదు, పైన పైకి టామ్ క్యాట్ లో వెళ్ళి మీద 7 ఉందా? యా. క్లిక్ నెక్స్ట్, బ్రౌజ్. ఇంకా ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కదా? యా ఆల్రెడీ, అంటే అది వేరే ఫోల్డర్ కదా అండి, ఇప్పుడు వర్క్ స్పేస్ చేంజ్ చేసాం కదా. అదేం లేదు, ఇన్స్టాల్ ఒకసారి సరిపోతుంది, దాన్ని జస్ట్ పాత్ మనం యాడ్ చేసేది. ఓకే, పీసీ సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, టామ్క్యాట్ అపాచీ టామ్క్యాట్ సాఫ్ట్ ఫౌండేషన్ అపాచీ 8 ఉందా? యా. బ్యాక్ వెళ్ళండి, అయితే మీరు 7 సెలెక్ట్ చేశారు కదా, క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళండి. కింద అది క్యాన్సిల్ చేసేయండి. కింద మీ ఫోల్డర్ లో కింద ఐ మీన్ 8 సెలెక్ట్ చేయండి పైన. అపాచీ ఫౌండేషన్, అపాచీ 7 అంటే 8 అంటే రూట్ ఫోల్డర్. ఓకే ఓకే ఓకే. ఇది జేఆర్ఈ లొకేషన్ చేంజ్ చేయాలండి. జేడీకే పెట్టాలా, వర్క్ బెంచ్ డిఫాల్ట్ వర్క్ బెంచ్ పెట్టాలా, జేడీకే చూస్ చేసుకో. అది 1.8 కదా, ఇది వర్క్ బెంచ్ డిఫాల్ట్ చేయాలి అండి, అదే తీసుకున్నది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే ఓకే, రెస్ట్ఫుల్ వెబ్ అది క్లిక్ చేయండి. ఫినిష్.
ఒకసారి చూడండి, దాని మీద కింద సర్వర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. డీబగ్గర్ స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ. మీరు పోర్ట్ ఓకే 8080 రిక్వైర్డ్. ఓకే 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 కొట్టండి. ఓకే, దాని మీద సర్వర్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఆ పక్కన పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, HTTP యా 8080 తీసేసి 8089 పెట్టండి. ఓకే. క్లోజ్ చేయండి. ఆడ పైన పైన ఇంటూ మార్క్స్ క్లిక్ చేయండి. ఎస్ మన పైన ఓకే సేవ్ కొట్టండి. ఎస్, ఇప్పుడు రన్ చేయండి. యా స్టార్ట్ అయింది. అది సెకండ్స్ కనబడాలి కదా. యా కన్సోల్ 812 ఓకే 821. ఓకే ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఇప్పుడు మీ ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే కామ్ డాట్ ప్యాకేజ్ న్యూ ప్యాకేజ్ కామ్ డాట్ సెంట్లియర్స్ డాట్ సర్వీసెస్ అని మీరు నేను చెప్పేసేయండి. సెంట్లియర్స్ డాట్ సర్వీసెస్ కాదు, జెర్సీ మనం కొద్దిగా JERSEY డాట్ ఫస్ట్ సెంట్లియర్స్. ఓకే ఓకే ఫినిష్. ఓకేనా. ఇప్పుడు మీ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే హలో న్యూ క్లాస్ HELL హలో యా ఫినిష్. జస్ట్ హలో అండి, అంతే ఫినిష్. పబ్లిక్ స్టాటిక్ ఇవేమో ఏం అక్కర్లేదండి అది. ఇప్పుడు మనం రవితేజ ఇప్పుడు ఏంటంటే బేసిక్ లెవెల్ ఒక అప్లికేషన్ చేస్తున్నాము. ఓకే ఒక అప్లికేషన్ మనం వెబ్ సర్వీసెస్ మనకి ఎప్పుడు అవసరం అయితే మన సర్వీసెస్ వేరే వాళ్ళకి అవసరమైనప్పుడు వెబ్ సర్వీసెస్ అవసరం అయితే, లేదంటే వేరే వాళ్ళ సర్వీసెస్ మన అప్లికేషన్ కి అవసరమైనప్పుడు మనకి వెబ్ సర్వీసెస్ అవసరం అయితే, ఈ రెండిట్లో రెండు ఉన్న అవసరం అయితే అట్లీస్ట్ ఎనీ వన్ ఉన్న అవసరం అయితే. అవునా కదా. సో ఇప్పుడు మనం అంటే అట్ ప్రెసెంట్ మనం బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనమే సర్వీస్ వాడు ప్రొవైడ్ చేసుకొని అదే సర్వీస్ వేరే అప్లికేషన్ లో మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా. అండ్ ఇనిషియల్ స్టేజ్ లో మనము ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేసుకొని ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ అప్లికేషన్ వేరే అప్లికేషన్ మనం కన్జ్యూమ్ చేస్తాం. తర్వాత గ్రాడ్యువల్ గా మనము సోప్ సర్వీసెస్ కి రెస్ట్ సర్వీసెస్ కి డిఫరెన్స్ ఏంటండి? మెయిన్ ఫంక్షనాలిటీ వల్ల సర్వీస్ ప్రొవైడింగ్ కన్జ్యూమింగ్ మెయిన్ ఇంపార్టెన్స్. కాకపోతే ఏంటంటే సోప్ వచ్చేసరికి అన్ని ప్రోటోకాల్ సపోర్ట్ చేసింది, రెస్ట్ వచ్చేసరికి ఓన్లీ HTTP ప్రోటోకాల్ సపోర్ట్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ సోప్ వచ్చేసరికి కొంచెం బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కొంచెం ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఎర్లియర్ డేస్ లో ఇప్పుడు మనకి ఇట్లా వెబ్ సర్వీసెస్ కావాలంటే ఎర్లీగా ఉన్న వాళ్ళు సోప్ డెవలప్ చేసేసారు. ఓకేనా. అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న అవైలబిలిటీని బట్టి సోప్ డెవలప్ చేసేసారు. తర్వాత కొద్దిగా సోప్ లో కొద్దిగా బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంది, కొద్దిగా టైం స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం ఆల్టర్నేటివ్ వేలో ఆలోచిస్తామంటే రెస్ట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ దొరికింది, రెస్ట్ డెవలప్ చేశారు. ఓకేనా. ఓకే ఇప్పుడు అంటే కంపేర్ టు సోప్ రెస్ట్ ఈజ్ సమ్వాట్ బెటర్, ఈజియెస్ట్ గా ఉంది. ఇది ఓన్లీ HTTP, ఇది కొద్దిగా యానిటేషన్ బేస్డ్ ఉండేది. సో కోడ్ అనేది మనం చాలా తక్కువ ఉండేది.
ఓకే అండి. ఓకేనా? అది. ఓకే. సో ఇప్పుడు మనము మనం చేస్తున్నాం కాబట్టి మనము యా మన మన అప్లికేషన్ వేరే వాడు యూజ్ చేయాలంటే కనీసం మన మన అడ్రస్ కి రావాలి కదా వాడు. సపోజ్ నాదే యా ఈమెయిల్ అడ్రస్ మన ఈమెయిల్ అడ్రస్ లేకపోతే మన వెబ్సైట్ యూఆర్ఎల్ అడ్రస్ వెబ్సైట్ అడ్రస్ యూఆర్ఎల్. రావాలి కాబట్టి ఆ అడ్రస్ మనం సెట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఓకే. ఓకే. యా పబ్లిక్ క్లాస్ హలో పైన ఎంటర్ క్లిక్ చేయండి. లైన్ నెంబర్ 3 దగ్గర ఎంటర్ క్లిక్ చేయండి. like procurement with these kind of decline. లైన్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళండి. ఓకే, అక్కడ టైప్ చేయండి ఓకే. path p capital path path in brackets ఫ్లాట్ బ్రాకెట్స్ అండ్ parentheses పారెంథసిస్. ఓకే. దాంట్లో డబుల్ కోట్స్ లో ఓకే. స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న స్లాష్ బ్యాక్వర్డ్ హలో HELLO స్మాల్ లెటర్స్ ఓకే. హలో అంతే. మనం ఏంటంటున్నాం, ఎవడైనా మన మన సర్వీస్ యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మనం Okay. హలో అనే వాడు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బిఫోర్ మీ కర్సర్ ప్లేస్ చేయండి. బిఫోర్ ఇంపోర్ట్ బిఫోర్ ప్లేస్ ఫస్ట్. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఓ మీరు దానికి మీ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్. కంట్రోల్ షిఫ్ట్ ఓకే. ఓ. ఓకేనా? యా అంటే కంట్రోల్ షిఫ్ట్ ఓ అంటే ఏంటంటే ఏదైనా డిపెండెడ్ ప్యాకేజ్ అని ఉంటే ఆటోమేటిక్ అది యాడ్ అయిపోయింది. ఓకేనా? ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు బాడీ ఆఫ్ ద క్లాస్ లోకి వెళ్ళండి. ఓకేనా? యా ఓకే. బాడీ ఆఫ్ ది క్లాస్ లో నేను ఇప్పుడు ఒక 3 మెథడ్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అదేంటంటే మీరు టైప్ చేస్తారా, నేను చెప్తాను, యా టైప్ చేస్తాను. లేదా షేర్ చేయండి కోడ్. ఏది లేదు. కంఫర్టబుల్ గా ఉంటే అది. చిన్న ప్రోగ్రామ్సే కదా మనం టైప్ యా చేసుకున్నాం. మీరు చెప్పండి, టైప్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ లైన్ ఎంటర్ క్లిక్ చేయండి. అదా ఓకే. అక్కడ టైప్ చేయండి పబ్లిక్ స్పేస్ స్ట్రింగ్ ఎస్ క్యాపిటల్ స్ట్రింగ్ స్ట్రింగ్ స్పేస్ SAY స్మాల్ లెటర్స్ P క్యాపిటల్ ప్లెయిన్ టెక్స్ట్ T క్యాపిటల్ హలో H క్యాపిటల్ ప్లెయిన్ టెక్స్ట్ హలో T క్యాపిటల్ పెట్టండి. యా ప్లెయిన్ టెక్స్ట్ హలో H క్యాపిటల్ పెట్టండి. ఓకే. అంటే ఇది క్యామెల్ కేస్, అంటే మనకి 2 యా టైప్స్ ఆఫ్ కమాండ్ కేస్ కేస్. అది అట్లా ఉంటాయి కదా. ఓకే, యా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మెథడ్ స్టార్టింగ్ ఇది పెరాన్సిస్ ఓకే. ఓపెన్ అండ్ క్లోజ్ పెట్టి బ్లాక్ ఓపెన్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఏంటి ఇది మనది Okay. పబ్లిక్ స్ట్రింగ్స్ ప్లెయిన్ టెక్స్ట్ హలో. ఓకేనా? ఇది ఒక యా మెథడ్. ఓకేనా? నెక్స్ట్ లైన్ నెంబర్ Okay. 10 తర్వాత ఎంటర్ చేయండి మళ్ళీ. ఇది ఒక మెథడ్. ఇంకొక లైన్ గ్యాప్ ఇవ్వండి. అక్కడ టైప్ చేయండి పబ్లిక్ స్ట్రింగ్స్ XML హలో. రవి ఆర్ యు దేర్? యా చెప్పండి. పబ్లిక్ స్ట్రింగ్ సేమ్ స్మాల్ లెటర్ XML Okay. X క్యాపిటల్ XML హలో. సారీ XML ఇక్కడ నుండి మొత్తం క్యాప్స్ పెట్టేసాను. XML హలో హలో కూడా క్యాప్స్ అండి. క్యాప్స్ అండి. హలో హెచ్ క్యాపిటల్ పెట్టి రిమైనింగ్ స్మాల్ పెట్టండి. హలో మెథడ్ ఓపెనింగ్ బ్లాక్ స్టార్ట్. ఓకే, అట్లా నెక్స్ట్ Okay. లైన్ నెంబర్ 14 దగ్గర ఇంకొక లైన్ గ్యాప్ ఇచ్చి ఇంకొక మెథడ్ రాద్దాము. ఓ లైన్ గ్యాప్ ఇవ్వండి. ఓకే, అక్కడ రాయండి పబ్లిక్ స్ట్రింగ్స్ HTML హలో. HTML హలో మెథడ్ ఓపెన్ అండ్ క్లోజ్. అక్కడ HTML హెచ్ ఒకటి క్యాపిటల్ పెట్టి రిమైనింగ్ స్మాల్ పెట్టండి. HTML లో
ఓకే ఓకే పబ్లిక్ స్ట్రింగ్ సే HTML హలో ఓకేనా. ఇప్పుడు మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? మన క్లాస్ నేమ్ ఏంటి? ఇక్కడ మన క్లాస్ నేమ్ హలో, Hello. మన పాత నేమ్ స్మాల్ హలో. ఓకేనా. యా మనకి ఎన్ని ఉన్నాయి మెథడ్స్? 3 మెథడ్స్ ఉన్నాయి స్మాల్. ఓకేనా. యా ఓకేనా. యా ఓకే ఓకే ఫస్ట్ మెథడ్ లో సే ప్లెయిన్ టెక్స్ట్ హలో దాంట్లోకి వెళ్ళండి, బాడీలోకి వెళ్ళండి. అక్కడ Yeah. జస్ట్ రిటర్న్ RETURN రిటర్న్ స్పేస్ space. డబుల్ కోట్స్ లో హలో జెర్సీ లేదా హలో రవితేజ స్పేస్ హలో రవితేజ స్పేస్ ఉంది హలో తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది కదా. ఓకే హలో రవి. ఓకే సెమికోలన్. ఓకేనా. Okay. నెక్స్ట్ సే XML హలో మెథడ్ లోకి వెళ్ళండి. దాంట్లో Okay. రిటర్న్ శ్రీనివాస్ గారు, చెప్పండి. దీనిది రికార్డింగ్ ఉందా అండి? రికార్డ్ చేస్తాను, పెట్టాను నేను. ఓకే, అంటే నేను స్టార్టింగ్ కొంచెం మిస్ అయ్యాను అందుకు. ఓకే 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 అండి, ఓకే అండి. రిటర్న్ డబుల్ కోట్స్ స్టార్ట్ చేయరు అవి. యా సెమికోలన్ పెట్టి ఎండ్ విత్ సెమికోలన్. ఇప్పుడు డబుల్ కోట్స్ లో రాయి నేను చెప్పేది. ఓకే లెస్ దాన్ సింబల్ క్వశ్చన్ మార్క్ XML స్పేస్ వర్షన్ ఈక్వల్ టు ఎంటర్ పైన ఫార్వర్డ్ స్లాష్ ఓకే డబుల్ కోట్స్ 1.0 ఫార్వర్డ్ స్లాష్ డబుల్ కోట్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దెన్ డబుల్ కోట్స్. యా డబుల్ కోట్స్ క్లోజ్. ఇంకోటి అదేంటి డబుల్ కోట్స్ అది ఇంకా మనం చేయాలి. ఓకే ప్లస్ డబుల్ కోట్స్ డబుల్ కోట్స్ లో రాయండి. లెస్ దాన్ హలో గ్రేటర్ దాన్ హలో ట్యాగ్ లో హలో స్మాల్ లెటర్స్ హలో ట్యాగ్. ఓకే ఓకే హలో స్మాల్ రాయండి నేను చెప్పేది రండి. హలో రవి స్పేస్ రవి డబుల్ కోట్స్ తర్వాత రాయండి. మధ్యలో 2 ఉన్నాయి కదా, మధ్యలో టైప్ చేయండి ప్లస్. ఇది డబుల్ కోట్స్ దాని మధ్యలో హలో హెచ్ స్మాల్ పెట్టొచ్చు, లేకపోతే క్యాపిటల్ హెచ్? చెప్తాను మొత్తం నేను కంప్లీట్ అవ్వాలా, ట్యాగ్ మాత్రం చూసినారే చూడండి, అది కంప్లీట్ అవ్వలేదు. ఓకే ప్లస్ పెట్టండి రవి అక్కడ. యా ఓకే నెక్స్ట్ మళ్ళీ డబుల్ కోట్స్ ట్యాగ్ హలో ట్యాగ్ క్లోజ్ చేయండి. మన HTML హలో ట్యాగ్ క్లోజ్ చేస్తాం కదా అట్లా ట్యాగ్. ఓకే ఐ మీన్ క్వశ్చన్ మార్క్ కాదు, బ్యాక్వర్డ్ స్లాష్. యా యా ఓకే లాస్ట్ డబుల్ కోట్స్ ఒకటి తీసేసేయండి. ఇప్పుడు మనకి జావాలో ఏంటంటే మనము XML కానీ HTML ట్యాగ్స్ కానీ ప్రోగ్రామ్ లో బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మనం పెట్టుకున్నాం డబుల్ కోట్స్ లో. మధ్యలో ఏదన్నా బ్రేకింగ్ న్యూస్ ఉంటాయి కదా, అంటే ఒక ట్యాగ్ కి వేరే ట్యాగ్ కి సంథింగ్ క్వశ్చన్ అలాంటి వాటిలో మనం సపరేటెడ్ విత్ డబుల్ కోట్స్ ప్లస్ తో సపరేట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే XML వర్షన్ అనేది సపరేట్ చేయడానికి మనం అక్కడ డబుల్ కోట్స్ పెట్టాము. హలో అక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ కి మనం డబుల్ కోట్స్ పెట్టాము, అంతేకాని ట్యాగ్ కాదు. అక్కడ ట్యాగ్ కాదు, ప్లస్ కి పెట్టాం. నెక్స్ట్ వర్షన్ కి 1.0 బ్యాక్వర్డ్ స్లాష్ అవి ఉన్నాయి కదా, అంటే కొద్దిగా సిస్టమ్ లో కొద్దిగా ప్రాబ్లం ఉండేది. స్టాండర్డ్ నొటేషన్ అది, ఏదైనా మనం XML గానీ HTML గానీ మనం యాడ్ చేసుకోవడానికి ఇది ఒక మెథడ్. ఓకేనా. ఇంకే మన ఇందులో ఎక్కడ దేనికి కూడా మనం వెబ్ సర్వీస్ అప్లై చేయాలి, ఓన్లీ క్లాస్ కే అప్లై చేసాం. ఏంటి వెబ్ సర్వీస్ పాత్ ఒకటి అప్లై చేసాం. నెక్స్ట్ మనం దేనికి ఏం అప్లై చేయాలి, జస్ట్ మనం ఒక
సింపుల్ ఒక ప్లెయిన్ క్లాస్ ఒకటి స్టార్ట్ చేసాము. దాంట్లో ఒక 3 మెథడ్స్ పెట్టాము. ఏంటది? సే ప్లెయిన్ టెక్స్ట్ హలో, సే XML హలో, సే HTML హలో. ఇవి మన 3 మెథడ్స్. ఈ 3 మెథడ్స్ వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి మనం వెబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే వెబ్ సర్వీసెస్ డెవలప్ చేస్తున్నాం మనం వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ సే HTML హెల్లోలోకి వెళ్ళండి. ఆ బాడీ ఆ మెథడ్ లోకి వెళ్ళండి. రవి ఉన్నారా? రవి ఆర్ యు దేర్? రవి పిలుస్తున్నారు ఇక్కడ. ఒక్క నిమిషం అండి, అతనిది నెట్ కనెక్షన్ పోయిందంట. ఓకే. ఓ నీదే స్క్రీన్ ఉందేమో కదా. మహేష్ ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రోలింగ్ కనబడుతుందా? నాకు మామూలుగా స్క్రీన్ అయితే కనబడుతుంది కానీ కానీ నాది నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ నేను ఇస్తాను చూడండి. యా మీది ప్రెజెంటర్ లో కనబడతలేదు. యాక్చువల్లీ నాది నెట్ డిస్కనెక్ట్ అయిపోయిందండి టోటల్లీ. సో గోటు మీటింగ్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో వినిపిస్తుందండి. ఓకే, వినపడుతుంది. ఇప్పుడు దాకా మనము ఏంటంటే సింధు ఒక క్లాస్ క్రియేట్ చేసాము. దాంట్లో ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ లో అక్కడ రెస్ట్ఫుల్ వెబ్ హెలో ఉంది కదా కింద, అది క్లిక్ చేస్తే మనం ఏం చేసామంటే అక్కడ SRC జావా రిసోర్సెస్ థర్డ్ వన్ అది క్లిక్ చేయండి. దాంట్లో SRC ఉంది, దాని కింద లైబ్రరీస్ ఉన్నాయి. లైబ్రరీని క్లిక్ చేయండి. ఈ లైబ్రరీస్ అన్ని యాడ్ చేసుకున్నాం. ఈ లైబ్రరీస్ అని యాడ్ చేసుకోవడానికి నేను చందుకి రవితేజకి ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ నేమ్ ఏంటంటే, ఒక నిమిషము, ఆ లింక్ నేమ్ ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్ లో. హ్యాంగౌట్స్ లో పెట్టేసి. ఇది లింక్. ఈ లింక్ లో మీరు డౌన్లోడ్ ఈ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఆప్షన్ ఉంది, దాంట్లో జెర్సీ 2.x డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోయి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే దాంట్లో 3 ఫోల్డర్స్ ఉంటాయి. లిబ్ ఫోల్డర్, EXT ఫోల్డర్, API ఫోల్డర్ అని. ఆ 3 ఫోల్డర్ లో ఉన్న అన్ని జార్స్ యాడ్ చేసుకోవాలి. అది మనం చేసిందంటే. ఓకేనా? ఆ తర్వాత మన SRC లో కామ్ డాట్, మీరు SRC మీద హైలైట్ చేయండి మీది కర్సర్. దాంట్లో చెప్పండి. ఈ ప్రాజెక్ట్ నార్మల్ గా ఒక డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అండి, ఓన్లీ ఇట్లా జార్ ఫైల్స్ యాడ్ చేయడమే డిఫరెన్సా? మనం ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇప్పుడు మనం ఒక వెబ్ సర్వీస్ డెవలప్ చేయాలంటే ఈ జెర్సీ, ఇప్పుడు మనం వాడేది ఏంటంటే జెర్సీ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మనము రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ లో 2 టైప్స్ మనం చేయొచ్చు, రెస్ట్ ఈజీ, రెస్ట్ జెర్సీ. రెస్ట్ ఈజీ అనేది రెస్ట్ ఈజీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన జార్ ఇచ్చేస్తాము. రెస్ట్ జెర్సీ వచ్చేసరికి జెర్సీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన జార్ ఇచ్చేస్తాం. అంటే ఓన్లీ జార్స్ ఒకటే డిఫరెన్స్, రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కామన్. ఓకేనా? మనం ఇప్పుడు ఏంటంటే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఒక కామన్, ఒక సింపుల్ అప్లికేషన్ మనం డెవలప్ చేస్తున్నాము. దానిలో ఏంటంటే మనము ఒక వెబ్ సర్వీసెస్ డెవలప్ చేయాలంటే మన వెబ్సైట్ కన్నా వేరే వాళ్ళకి సర్వీసెస్ అన్నా అవసరమై ఉండాలి, లేదంటే వేరే వాళ్ళకన్నా మన సర్వీసెస్ అన్నా అవసరమై ఉండాలి. రెండు అని ఉండాలి, లేదా ఏదో ఒకటి అని ఉంటేనే మనకు వెబ్ సర్వీసెస్ అవసరం. లేనప్పుడు మనకు వెబ్ సర్వీసెస్ అవసరం లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనమే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ కి ఒక సర్వీస్ ఒక డెవలప్ చేస్తున్నాము. సో మళ్ళీ ఇంకొక అప్లికేషన్ లో మనం ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం వేరే అప్లికేషన్ లో సర్వీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఓకేనా అండి విజయ్? ఓకే సింధు, అర్థమైందండి మీకు? ఇందులో మన క్లాస్ నేమ్ హలో సింధు. దీంట్లో మనం 3 మెథడ్స్ వాడాము. కొద్దిగా అది మీరు మౌస్ తో హైలైట్ చేయండి. అది మెథడ్ 1 మీ దీంట్లో. ఓకే, మెథడ్ 1 సే ప్లెయిన్ టెక్స్ట్ హలో. ఓకే, మెథడ్ 2 సే XML హలో. మెథడ్ 3 ఏమో సే HTML హలో. ఈ 3 మనం డెవలప్ చేసాము. మూడిట్లో ఏం లేదు, జస్ట్ కామన్ గా ఒక జస్ట్ రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాము అంతే. అట్లా మనం ఎట్లా వాడాలనేది. నెక్స్ట్ సే HTML హలో సింధు. సే HTML హలో రిటర్న్ స్టేట్మెంట్ లో డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. మీరు కర్సర్ అక్కడ ప్లేస్ చేయండి. అక్కడ మీరు టైప్ చేయండి నేను చెప్పేది. అక్కడ డబుల్ కోట్స్ లో ఒకసారి డబుల్ కోట్ స్టార్ట్ చేయండి. ఉందండి ఆల్రెడీ. ఉంది. ఓకే, ఇంకోటి
ఓకే, డబుల్ కోట్స్ లోకి వెళ్ళండి. దాంట్లో హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది కదా, అది టైప్ చేయండి. స్మాల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్, స్మాల్ లెటర్. మనం హెచ్టిఎంఎల్ పేజ్ లో హెచ్టిఎంఎల్ ట్యాగ్ రాస్తాం కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో, అట్లా హెచ్టిఎంఎల్. తర్వాత డబుల్ కోట్స్ తర్వాత మళ్ళీ ప్లస్ టైప్ చేయండి. ప్లస్ మళ్ళీ డబుల్ కోట్ స్టార్ట్ చేసి దానిలో టైటిల్ అనే ట్యాగ్ టైప్ చేయండి. టైటిల్. ఓకే, ప్లస్ అక్కడ డబుల్ కోట్స్ లో రాయండి హలో. క్యాపిటల్ హెచ్ అండి. మామూలు జస్ట్ టెక్స్ట్ రాస్తున్నాం, మీ ఇష్టం ఎట్లా రాసేది. స్పేస్ రవి. ఓకే, తర్వాత ప్లస్ టైప్ చేయండి డబుల్ కోట్స్ తర్వాత. మళ్ళీ డబుల్ కోట్ స్టార్ట్ చేసి టైటిల్ క్లోజ్ ట్యాగ్ రాయండి. టైటిల్ క్లోజ్ అంటే ఎండ్ ట్యాగ్. ఓకే, టైటిల్. సార్ డబుల్ కోట్ తర్వాత ప్లస్ మళ్ళీ డబుల్ కోట్స్. ఓకే, అక్కడ బాడీ ట్యాగ్, H1 ట్యాగ్ రెండు ఓపెన్ చేయండి. దాంట్లో బాడీ ట్యాగ్ ఓపెన్ బాడీ ట్యాగ్ దాంట్లోనే. సారీ, అక్కడ బయటికి వెళ్ళింది సార్. బాడీ ఓపెన్ ట్యాగ్, బాడీ ట్యాగ్ తర్వాత H1 ట్యాగ్. ఓకేనా? H1 ట్యాగ్ టైప్ చేశారు కదా. తర్వాత డబుల్ కోట్ తర్వాత ప్లస్ టైప్ చేయండి. ఓకే, మళ్ళీ డబుల్ కోట్ స్టార్ట్ చేయండి. ఇక్కడ హలో జెర్సీ. డబుల్ కోట్ తర్వాత ప్లస్ చేయండి. మళ్ళీ డబుల్ కోట్, బాడీ ట్యాగ్ క్లోజ్, H1 ట్యాగ్ క్లోజ్. ఫస్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేయండి, తర్వాత H1 ట్యాగ్ క్లోజ్ చేయండి. డబుల్ కోట్స్ తర్వాత ప్లస్ HTML డబుల్ కోట్స్ HTML ట్యాగ్ క్లోజ్. ఓకే, లాస్ట్ లో ఒక డబుల్ కోట్స్ డిలీట్ చేసేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఎస్. కాదండి, ఇక్కడ ఇది అక్కడ ఒకటే ఉండాలి, స్టార్టింగ్ లో కూడా ఒకటే ఉండాలి. ఓకేనా? ఇది ఇప్పుడు హలో జావానా అండి? హలో జావా ప్రోగ్రామ్, మన జస్ట్ ప్లేన్ జావా. ఇది ఎక్కడ ఉంది ప్రోగ్రామ్? మీరు లైబ్రరీస్ పక్కన ఉన్న క్లిక్ చేయండి, అది మినిమైజ్. మీరు ఇప్పుడేం రన్ చేయబాకండి. హలో సింధు, ఇంకా కంప్లీట్ అవ్వాలా? సారీ, మన ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, మీరు ప్రోగ్రామ్ లోకి రండి, చెప్తాను. ఆల్రెడీ ఓపెన్ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనది ప్లేన్ HTML, ప్లేన్ hello.java ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి మనం పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ మీరేమో రెస్ట్ఫుల్ వెబ్ హలోలో ఉన్నారు. నేనేదో సమ్ అదర్ ఇండియా నుండి నేను మీ యొక్క hello.javaలో ఏదో కోడ్ ఉంది, అది నేను చూడాలనుకుంటున్నా. దాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నా. నా డైరెక్ట్ గా పర్మిషన్స్ ఉంటాయండి దానికి? హలో శ్రీనివాస్ గారు, నేను రవి. రవి, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, పర్మిషన్స్ అనేవి ఉండవు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం ఈ మెథడ్ ని థర్డ్ పార్టీ అంటే అదర్స్ యాక్సెస్ చేసుకోవడానికి కొన్ని పర్మిషన్స్ ఇస్తున్నాం. మనం ఏంటంటే అవి either మన పర్మిషన్ ఇవ్వాలంటే గెట్ మెథడ్ ద్వారానే యాక్సెస్ చేసుకోవాలి అదర్ పర్సన్, లేదా పోస్ట్ మెథడ్ ద్వారానే యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మెథడ్ పైన
ఐ మీన్ లైన్ నెంబర్ 7 దగ్గరికి వెళ్ళండి. లైన్ నెంబర్ 7 అండి. అక్కడ టైప్ చేయండి @ ఓకే. క్యాపిటల్ లెటర్స్ లో గెట్. అది నా పెన్ ఇది. క్యాపిటల్ లెటర్స్ లో గెట్. క్యాపిటల్ లెటర్స్ అండి, క్యాపిటల్ లెటర్స్. ఓకే. గెట్. అట్లా అన్ని మెథడ్స్ కి ప్రొవైడ్ చేయండి. ఫస్ట్ అది కాపీ చేసి అన్ని మెథడ్ టాప్ ప్రొవైడ్ చేయండి. గెట్ మెథడ్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవాలని చెప్తున్నాం మనం. గెట్ ఇంపోర్ట్ చేయాలండి. యా, పైన యాక్సెస్ అయింది కదా. యా. ఆ నెక్స్ట్ లైన్ నెంబర్ 8 దగ్గరికి వెళ్ళి ఓకే. ఎంటర్ క్లిక్ చేయండి. సో గెట్ మెథడ్ అని మనం ఇచ్చాము. సమ్ ఏదో ఒక నేమ్ పారామీటర్ కావాలి కదా. ఈ సే ప్లెయిన్ టెక్స్ట్ హలో నాకేందంటే నా మెథడ్ నేమ్ డైరెక్ట్ గా నేను వాళ్ళకి చెప్పకూడదు. నా ప్రోగ్రామ్ సెక్యూరిటీ కావాలంటే. రవి వింటున్నారా? వింటున్నాడండి. అతని వాయిస్ పోయింది. హలో, అతని వాయిస్ పోయింది, సెట్ చేస్తున్నాడు. నేను ఓకే యాక్సెస్ చేస్తాను. ఓకే ఓకే ఫైన్, ఓకే ఫైన్. అక్కడ టైప్ చేయండి. ఇప్పుడు మనం ఏదో అంటే నా మెథడ్ నేమ్, ఫస్ట్ మెథడ్ నేమ్ ఏంటండి సింధు? ఫస్ట్ సే ప్లెయిన్ టెక్స్ట్ హలో. సెకండ్ మెథడ్ నేమ్ సే XML హలో. థర్డ్ మెథడ్ నేమ్ సే HTML హలో. అంటే ఇప్పుడు నా మెథడ్ నేమ్ ఇవి. కాకపోతే నేను ఏంటంటే నా సెక్యూరిటీ కోసం, నా కోడ్ సెక్యూరిటీ కోసం నేను డైరెక్ట్ గా ఈ మెథడ్ నేమ్స్ నేను పెట్టను. సమ్ అదర్ నేమ్స్ నేను వేరే వాళ్ళకి యాక్సెస్ ఇస్తా. కాకపోతే మన యానిటేషన్ లో బ్యూటీ ఏంటంటే మనం అంటే సంథింగ్ మనం ఏ నేమ్ అయితే ఇస్తామో, అంటే మన ఇక్కడ యానిటేషన్ లో మనం ఇచ్చే నేమ్ అది వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. లైన్ నెంబర్ 9 దగ్గర టైప్ చేయండి. చెప్పండి. @produces P capital produces 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 in parenthesis brackets లో ఐ మీన్ స్పేస్ లేదండి ఆడ. ప్రొడ్యూసెస్ తర్వాత స్పేస్ లేదు. ఓకే, parenthesis లో మీడియా టైప్ M capital T capital మీడియా టైప్ MEDIA స్పేస్ లేదు. టైప్ డాట్ క్యాప్స్ అన్ని text_plain text_plain text text_plain. ఓకేనా? ఓకే. నెక్స్ట్ లైన్ నెంబర్ 14 దగ్గర ఎంటర్ క్లిక్ చేయండి. తర్వాత గెట్ తర్వాత ఓకే. అక్కడ @produces సేమ్ ఇందాక రాసినట్టు రాయండి. అది మొత్తం కాదు, ఐ మీన్ నేను చెప్తాను. @produces ఇంకా అది మార్చాలి. ఎవ్రీ టైం అది ఉండదు కదా. media.txt.xml కరెక్టే మీరు రాసింది. మీడియా టైప్ డాట్ టెక్స్ట్ XML. కంట్రోల్ Z క్లిక్ చేయండి ఒకసారి. మీడియా టెక్స్ట్ డాట్ XML text_XML ప్లెయిన్ బదులు XML. యా. నెక్స్ట్ కూడా ఇదే కాపీ చేసేసి ప్లేన్ XML ప్లేస్ లో HTML ఇవ్వండి. ఓకే. అంటే బీటెక్ నుంచి వచ్చాం కదండి, సో షార్ట్ కట్స్ అన్ని. HTML పెట్టాలా? HTML క్యాప్స్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే లైన్ నెంబర్ 9 దగ్గర @బిఫోర్ కర్సర్ ప్లేస్ చేయండి. అక్కడ Ctrl+Shift+O. మీరు ఓకే Ctrl+Shift+O క్లిక్ చేసి ఎట్లా వచ్చిందా? ఫినిష్ కొట్టండి. Ctrl+Shift+O. ఫినిష్ కొట్టండి.
యా ఓకే. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ అవట్లేదు, ఏం రావట్లేదా? ఏం రావట్లేదు. 18 దగ్గర కూడా అట్లా చేయండి. రావట్లేదండి. లేదండి. అక్కడ 18 దగ్గర రైట్ క్లిక్ చేయండి. ఏముంది? కెనాట్ బి టెక్స్ట్ రిసాల్వ్ అండర్ ఆర్ స్కోర్ ప్లేన్ ఇట్స్ నాట్ ఏ ఫీల్డ్. ఓకే. కింద 18 దగ్గర టెక్స్ట్ అండర్ స్కోర్ XML. ఓకే. టెక్స్ట్ అండర్ స్కోర్ HTML కెనాట్ బి రిజాల్వ్డ్. ఒకసారి ఇలా కెనాట్ బి రిజాల్వ్డ్ అన్న దగ్గర ఏదో చేసామండి, గుర్తు రావట్లేదు. అంటే అది యూజ్ చేయలేదు, అది పోయిద్దిలే. మీకు rs.get rs. మనం యానిటేషన్స్ ఏమేమి వాడామండి? పాత్ ఒకటి, గెట్ ఒకటి, ప్రొడ్యూసర్స్ ఒకటి, ఇవేగా వాడింది. మూడింటికి ఉన్నాయి. వాటితో పాటు మీడియా టైప్ ఇంపోర్ట్ స్పెల్లింగ్ చేయాలండి అది. ఆల్రెడీ ఇంపోర్ట్ అయింది. పైన ఇందిగా పేజ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ ఏంటంటే ఓకే ఫైన్. ఓకే. కింద ఒకటి 1 మినిట్. ప్రొడ్యూసర్స్ తర్వాత ఎంటర్ చేయ సింధు. ఇక్కడ అండి పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్ ప్రొడ్యూసర్స్ ఉంది కదా, దాని తర్వాత లైన్ నెంబర్ 8 దగ్గర అక్కడ ఎంటర్ చేయి. ఇంపోర్ట్ టైప్ చేయండి. ఇంపోర్ట్ స్పేస్ జావా ఎక్స్ డాట్ ws డాట్ rs డాట్ అక్కడ 1 మినిట్. అక్కడ కోర్ ఉంది కదా, కింద కోర్ సెలెక్ట్ చేయండి. కోర్ డాట్ స్టార్ అని పెట్టేశారా? ఓకే ఫైన్. అట్లా కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కొట్టండి. చూడండి, స్పెల్లింగ్ చూడండి ఒకసారి. అక్కడ మనకి మీడియా టైప్ డాట్ టెక్స్ట్ TEXT అండర్ స్కోర్ ప్లేన్ PLEIN. ఓకే. నెక్స్ట్ మీడియా టైప్ MEDIA TYPE టైప్ డాట్ టెక్స్ట్ TEXT అండర్ స్కోర్ XML. అంతే కదా? టెక్స్ట్ అండర్ స్కోర్ HTML. ఓకే ఫైన్. మన XML రాసిన చూద్దాం. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కొట్టండి ఒకసారి. లేదంటే అక్కడ స్టార్ ప్లేస్ లో మీడియా టైప్ అని రాయండి. అక్కడ కోర్ పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్ లో పైన మీడియా డాట్ మీడియా MEDI క్యాపిటల్ M MEDIA T క్యాపిటల్ టైప్ PE. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కొట్టండి. MEDIA మీడియా టైప్ 1 మినిట్. ఓకే. అక్కడ మీడియా టైప్ ప్లేస్ లో స్టార్ పెట్టేసాను సింధు. మీడియా టైప్ ప్లేస్ ఓకే అండి. స్టార్ పెడితే మనకి ప్రాబ్లం, అక్కడ ఎర్రర్ చూపించక ముందు కంట్రోల్ షిఫ్ట్ కొట్టండి. చూద్దాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెబ్ డాట్ XML ఫైల్లోకి వెళ్ళండి. SRC వెబ్ కంటెంట్ కింద వెబ్ కంటెంట్ దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో వెబ్ అయిన ఫోల్డర్లో వెబ్ డాట్ XML ఫైల్ ఉండేది. ఓకే, దాంట్లో సోర్స్ క్లిక్ చేయండి. కింద డిజైన్ లో ఉన్నారు కదా, వెబ్ డాట్ XML ఫైల్లో కింద డిజైన్ సోర్స్ ఉండేది. కింద సింధు చెప్పేది వినండి. కింద టాప్ హలో డాట్ జావా పక్కన వెబ్ డాట్ XML ఉంది కదా, కింద మీరు కర్సర్ అక్కడగా చూడాల్సింది.
టామ్ క్యాట్ 8. ఎక్కడండి? కన్సోల్ కనబడి చూడండి పైన, అక్కడ కొంచెం పైన, ఇంకో అక్కడ అక్కడ కొంచెం పైన లైన్ లో అక్కడ డిజైన్ లో ఉంది కదా, సోర్స్ క్లిక్ చేయండి. ఓకే ఓకే. అక్కడ వెల్కమ్ ఫైల్స్ అవి ఉన్నాయి కదా, వెల్కమ్ ఫైల్ లిస్ట్. ఫస్ట్ వెల్కమ్ ఫైల్ ఇండెక్స్ HTML. చెప్పేది ఏంటండి, వెల్కమ్ ఫైల్ లిస్ట్ స్టార్టింగ్ లైన్ నెంబర్ 4 నుండి లైన్ నెంబర్ 11 వరకు సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. 11 వరకు అండి. 11 అక్కడ ఎంటర్ క్లిక్ చేయండి. నేను చెప్పే టైప్ చేయండి. అక్కడ ట్యాగ్ లో అయ్యండి. ట్యాగ్ అంటే మనకి HTML ట్యాగ్ టైప్ ఉంటాయి కదా, XML ట్యాగ్ ఇది. ఓకే. ట్యాగ్ అనగానే లెస్ దాన్ గ్రేటర్ దాన్ రాయాలి మీరు ఇమీడియట్ గా. ఓకే, ట్యాగ్ లో రాయండి డిస్ప్లే ఐఫన్ నేమ్. డి క్యాపిటల్. అన్ని స్మాల్స్, ఎక్కడ క్యాపిటల్స్ ఉండవు ట్యాగ్స్ లో. డిస్ప్లే ఐఫన్ నేమ్. ఓకే, నెక్స్ట్ బయటకు రాయండి. అక్కడ ఎంటర్ క్లిక్ చేయండి. ఎందుకని ఇది రావట్లేదు? క్లోజ్ రావాలి కదా. ఓకే, పైన లైన్ నెంబర్ 5 దగ్గర డిస్ప్లే నేమ్ దగ్గర టైప్ చేయండి. మన hello.javaలోకి వెళ్ళండి ఒకసారి. దాంట్లో పైన ప్యాకేజ్ ఉంది కదా, com.centralized ప్యాకేజ్ నేమ్ పైన. నేను చెప్పిన దగ్గర నుండి కాపీ చేయండి, మొత్తం కాదు. com నుండి కాపీ చేయండి. సి నుండి సెలెక్ట్ చేసి ఫస్ట్ దాకా మొత్తం సెమికోలన్ దాకా. సెమికోలన్ అక్కర్లేదు. ఓకే, తీసేస్తాను. ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ పేస్ట్ చేయండి. సెమికోలన్ తీసేయండి. అక్కడ డిస్ప్లే నేమ్ ట్యాగ్ ని క్లోజ్ చేయండి. క్లోజింగ్ అంటే మీరు ఓకే, ఇది ఎక్స్ట్రా వచ్చింది. లైన్ నెంబర్ 6 దగ్గర ప్లేస్ చేయండి. ఎప్పుడైనా కానీ వెబ్ యాప్ లో బయటకు వెళ్ళబాకండి, లోపలే ఉండండి నేను చెప్పేదాకా. సర్వ్లెట్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ రావాలి నాకు తెలిసి. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే 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 మీరు చూసుకోండి. అక్కడ కొన్ని జనరేట్ గా క్లోజ్ ట్యాగ్ ఇవ్వగానే ఆటోమేటిక్ తీసేసుకునేది ఎక్లిప్స్. సర్వ్లెట్ ట్యాగ్ మధ్యలో టైప్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఆడ ఇంకోసారి ఎంటర్ క్లిక్ చేయండి. లైన్ నెంబర్ 7 దగ్గర కొద్దిగా స్పేస్ ఇవ్వండి. అక్కడ టైప్ చేయండి నేను చెప్పేది. సర్వ్లెట్ ఐఫన్ నేమ్ టైప్, ట్యాగ్ లో ఇది కూడా. ఓకే, ఇది కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి. సర్వ్లెట్ ఐఫన్ నేమ్. ఇమీడియట్ క్లోజ్ చేయండి అది. అయిపోయి ఓకేనా. దాంట్లో రాయండి. అక్కడ జెర్సీ టైప్ చేయండి. జెర్సీ, జే క్యాపిటల్, జెర్సీ స్పేస్ REST క్యాపిటల్, REST రెస్ట్ స్పేస్ సర్వీసెస్ క్యాపిటల్. సర్వీసెస్ కదా, సర్వీస్ జస్ట్. ఓకే, అక్కడ స్పేసెస్ తీసేయండి. ఒకసారి స్పేస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ట్యాగ్ క్లోజ్ అవ్వగానే మళ్ళీ కొద్దిగా జేకి ఆ మధ్యలో ఉండొచ్చు. సర్వీసెస్ తర్వాత ఆ స్టార్టింగ్ లో కూడా పైన కూడా డిస్ప్లే నేమ్ దగ్గర కూడా చూడండి, స్టార్టింగ్ లో కూడా. ఓకే, సర్వ్లెట్ నేమ్ తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇది కూడా ఒక ట్యాగ్ చెప్తాను. సర్వ్లెట్ ఐఫన్ క్లాస్. క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేయాలి దాన్ని.
ఓకే, మధ్యలో రాయండి. కంటైనర్ ఒకటి నేను ఆన్లైన్ లో నేను టైప్ ఇస్తానా, చేయండి. ఇందులో చాట్లు పెట్టండి. చాట్లో గోటు పెట్టండి, మీటింగ్ అది మధ్యలో పెట్టండి. దీంట్లో హ్యాంగ్ అవుట్స్ లో పెట్టండి చూడండి. అంటే కింద దాంట్లో హ్యాంగ్ అవుట్స్ ఓపెన్ సరే లేదు సరే సరే అందుకు. సరే సరే చాట్లో పెడతాను చూడండి. యా చూడండి, అది సర్వ్లెట్ క్లాస్ దగ్గర పేస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్లిప్స్ లో గ్లాస్ ఫిష్ లేకపోతే టామ్ క్యాట్ పెట్టచ్చా అండి అక్కడ దాంట్లో? అంటే ఇది జనరల్ గా మనం ఇక్కడ గ్లాస్ ఫిష్ అని వాడుతున్నాము. కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి మనకి. ఆ లైబ్రరీస్ ఏంటంటే, ఎవరు మాట్లాడి, చందు అని అడిగింది విజయ్. విజయ్ విజయ్ ఇప్పుడు నేను టామ్ క్యాట్ లో నేను డెవలప్ చేయొచ్చు. నా సర్వీస్ ని నువ్వు జేబాస్ కానీ, లేదా వెబ్లాజిక్ కానీ, లేదా వెబ్ స్పియర్, ఐబిఎం వెబ్ స్పియర్ కానీ వాడచ్చు. ఓకే, ఇలాంటప్పుడు కొన్ని కంటైనర్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కొన్ని లైబ్రరీస్ యాడ్ చేసాం మనం. ఆ లైబ్రరీస్ లో ఏఓపి అని కొన్ని ఉన్నాయి, చూసారండి ఆ లైబ్రరీస్ లో? చూసాను. ఏఓపి అలియాన్స్ రీప్యాక్డ్ అని, ఏఎస్ఎం డీబగ్ ఆల్ అని, అట్లా ఏంటంటే అలియాస్ రీప్యాక్డ్ అంటే మనం ఏ సర్వర్ తోనే కంటైనర్ చేసుకోండి, కానీ అది యాక్సెస్ అవ్వాలి. వెబ్ సర్వీసెస్ ఇప్పుడు మీరున్నారు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అది ఒక యాక్సెసింగ్ మీ దాంట్లో ఇవ్వాలనుకున్నప్పుడు అమెజాన్ వాడు .NET వాడారని మీరు అదే వాడాలని లేదు. సో వాడు ఇచ్చిన కొన్ని సర్వీస్ ప్రొవైడింగ్స్ యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవాలి. అంటే వాడు ఐఏ సర్వర్ వాడినప్పటికీ మనం ఇక్కడ మనకున్న సర్వర్ తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ డిఫరెన్సెస్ కోసమని అక్కడ సర్వ్లెట్ గ్లాస్ ఫిష్ అట్లా పెట్టాను నేను. అది మీకు అది కూడా చెప్తాను, అది మనం ఏదైనా వాడచ్చు. ఓకేనా? ఓకే అండి. ఏంటి అక్కడ ఎర్రర్ చూపిస్తుంది సింధు? సర్వ్లెట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏం చేసావా ఏమన్నా? తర్వాత షేర్ చేశానండి. చేశారా? ఓకే, వెరీ గుడ్. యా తర్వాత లైన్ నెంబర్ 8 దగ్గర ఎంటర్ క్లిక్ చేయండి. 8 దగ్గర, 8 అంటే 9 దగ్గర క్లిక్ చేయండి ముందు, అప్పుడు 8 దగ్గర స్పేస్ వచ్చింది. లేదంటే 8 ఎండింగ్ లో క్లిక్ చేయండి. అక్కడ నేను చెప్పేది టైప్ చేయండి. ఇనిట్ పారామ్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే. ఇనిట్ INIT హైఫన్ పారామ్. INIT యూనిట్ కాదు, INIT ఓకే. INIT హైఫన్ పారామ్. INIT పారామ్ PARAM. పక్కకు వచ్చి క్లోజ్ చేయండి, ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యింది. ఓకే, దాన్ని ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ అంటే మధ్యలో ఓకే. INIT పారామ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంది కదా, అక్కడ ఎంటర్ 2-3 ఎంటర్లు ఇవ్వండి. ఇంకో 2 ఇవ్వండి. ఇంకో 2 ఇవ్వండి. ఓకే, లైన్ నెంబర్ 10 దగ్గరికి వెళ్ళండి. ఏంది అక్కడ INIT దగ్గర ఎర్రర్ చూపిస్తుంది? ఓకే, స్పేస్ ఇవ్వండి, 2 స్పేస్లు ఇవ్వండి, చెప్తాను. దేనికండి? అక్కడే స్పేస్ ఇవ్వండి, స్పేస్ కొట్టండి అంటున్నా. లైన్ నెంబర్ 10 దగ్గర. ఓకే, ట్యాగ్ ఓపెన్ చేయండి. అక్కడ పారామ్ నేమ్, ట్యాగ్ లో పారామ్ నేమ్ PARAM హైఫన్ నేమ్ క్లోజ్ చేయండి. ఓకే. ఓకే, పారామ్ నేమ్ లో వాల్యూ రాయండి, చెప్తాను. ఓకే. జెర్సీ JERSI. నేను ఇది కూడా ఇస్తాను, డైరెక్ట్ చేసేసేయండి.
యా అక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ లైన్ నెంబర్ 11 దగ్గర ఓకే ఓకే కొట్టండి. ఓకే లైన్ 10 అండి. 11 దగ్గర స్పేస్ ఇవ్వండి కొంచెం. అక్కడ ట్యాగ్ ఓపెన్ చేయండి, పారామ్ వాల్యూ. హైఫన్ వాల్యూ ఓపెన్ అండ్ క్లోజ్. దాని యొక్క వాల్యూ ఏం చేస్తారంటే పైన మనం ఏమిచ్చాము డిస్ప్లే నేమ్ లో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇదా అండి లేకపోతే ఇదా? డిస్ప్లే నేమ్ లో కామ్ డాట్ జెర్సీ డాట్ ఉంది కదా, కామ్ డాట్ జెర్సీ దాకా కాపీ చేయండి. ఐ మీన్ కామ్ డాట్ ఓకే అది ఫస్ట్ డిలీట్ చేసేయండి. అక్కడ ఏం టైప్ చేస్తారంటే జాక్స్బీ డాట్ జాక్స్బీ JAXB. ఓకే కామ్ డాట్ సెంట్లియస్ అంటే జాక్స్బీ అంటే జాక్స్ యొక్క మనం వాడుతున్నాం. ఓకే నెక్స్ట్ యూనిట్ పారామ్ తర్వాత అక్కడ లైన్ నెంబర్ 12, 13 డిలీట్ చేసేసేయండి. కొంచెం బ్యాక్ స్పేస్ కొట్టండి. అది యూనిట్ పారామ్ కిందకి వెళ్ళాలి. ఎండ్ ట్యాగ్ చూస్తానికి కూడా లుకింగ్ బాగుండాలి కదా. ఓకే ఫైన్. తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. అక్కడ ఇంకోటి నేను చెప్పేది అండి, ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్, లోడ్ ఆన్ స్టార్ట్అప్, లోడ్ ఐఫన్ నాయిస్ ఎవరి దగ్గర నుండి వస్తుంది? తెలీదండి. లోడ్ ఆన్ ఐఫన్ స్టార్ట్అప్, లోడ్ ఐఫన్ లోడ్ ఆఫ్ చెప్పేది లోడ్ ఐఫన్ ఆన్ ఐఫన్ స్టార్ట్అప్. మీరు ఇవి అయ్యా నేను జేఎస్పీ సర్వ్లెట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చా కదా, అవి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ డౌట్స్ వచ్చాయి. కొత్త ట్యాగ్స్ మీకు తెలిసినవి ఏంటి తెలియని ఏంటి నన్ను అడుగుతా ఉంటే నేను ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? ఏం లోడ్ ఆన్ స్టార్ట్అప్ ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఉంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మీరు ఎవరు అడగట్లేదు, నేను సైలెంట్ గా ఉన్నది. మీరు అడిగితే చెప్దామని. ఒక నిమిషం అక్కడ నాకు కనపడతలేదు, ఒక పక్కకి రండి. కసదీన్ ఓకే. లోడ్ ఆన్ స్టార్ట్అప్ లో 1 అని ఇవ్వండి. అంటే లోడ్ ఆన్ స్టార్ట్అప్ లో వాల్యూ 1. ఓకే ఎందుకంటే ఇక్కడ లోడ్ ఆన్ స్టార్ట్అప్ మన దగ్గర ఒకటే సర్వ్లెట్ ఉన్నప్పుడు ఓకే, మల్టిపుల్ సర్వ్లెట్స్ ఉన్నప్పుడు 1 2 3 అని ఇస్తాం. అంటే 0 అనేది ఇవ్వలే, 1 నుండి స్టార్ట్ అయింది. 1 2 3 4 అని ఇచ్చినప్పుడు 1 అనేది హైయెస్ట్ ప్రయారిటీ. సో బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ ప్రయారిటీ అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మల్టిపుల్ సర్వర్స్ తర్వాత దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు ఆలోచిస్తాం అంటే రాసేసాను. ఒక లైన్ నెంబర్ 14 డిలీట్ చేసేసేయండి. ఓకే ఓకే లైన్ నెంబర్ 14 తర్వాత స్పేస్ ఇవ్వండి. ఇక్కడ అండి అక్కడే ఎండింగ్ లో ఎంటర్ క్లిక్ చేస్తే ఓకే అక్కడ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ సర్వ్లెట్ మ్యాపింగ్. అండర్స్కోర్ ఐఫన్ మ్యాపింగ్. మీరు స్టార్టింగ్ క్లోజ్ ట్యాగ్ రాశారు, ఇక ఏమొచ్చింది ఎండింగ్ ట్యాగ్ రమ్మంటే. ఓకే 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 ఫైన్. మూడు ఎంటర్స్ కొట్టండి, 3 ఎంటర్స్. ఒక లైన్ నెంబర్ 16 దగ్గరికి వెళ్ళండి, కొద్ది స్పేస్ ఇవ్వండి. సర్వ్లెట్ మ్యాపింగ్ MAPPING మరి ఏంటి ఎర్రర్? ఓకే ఫైన్. నెక్స్ట్ సర్వ్లెట్ ఐఫన్ నేమ్.
ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ సర్వ్లెట్ ఐఫన్ నేమ్. దాంట్లో వాల్యూ రాసుకోండి. జే క్యాపిటల్ జెర్సీ స్పేస్ రెస్ట్ స్పేస్ REST క్యాపిటల్ రెస్ట్ స్పేస్ సర్వీస్. ఇదేంటంటే పైన సర్వ్లెట్ నేమ్ ఉంది కదా, పైన సర్వ్లెట్ నేమ్ చూడండి, పైన పైన అక్కడ ఏమి ఇచ్చాము అదే ఇక్కడ సర్వ్లెట్ నేమ్ ట్యాగ్ ఏమిచ్చాము సేమ్ అదే ఇక్కడ ఇవ్వాలి కింద కూడా మ్యాపింగ్ లో. రెండు ఒకటేనా, ఏమి తేడా ఉందా? ఓకేనా. నెక్స్ట్ లైన్ లో టైప్ చేయండి ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ URL ప్యాటర్న్ URL hyphen pattern PATTERN. దాంట్లో వాల్యూ రాయండి. స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ REST రెస్ట్, అది కాదు అది ఫార్వర్డ్ స్లాష్ మీరు రాసేది. REST స్మాల్ లెటర్స్ REST స్లాష్ స్టార్ యా. ఓకే ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ S. hello.javaలోకి వెళ్ళండి. స్టిల్ ఇట్ షోయింగ్ ఎర్రర్. ఎందుకు మేబీ ఏదైనా లైబ్రరీ యాడ్ చేయలేదు అనుకుంటుంది. నా దాంట్లో ఫాంట్ ఇటాలిక్ లో మారింది. ఏదైనా అప్పుడు అట్లా రిజాల్వ్ అవ్వకపోతే మనం ఏదైనా ఒకటి యాడ్ చేస్తాం కదా, జార్ ఫైల్ ఏదో ఒక మిస్ అయితే అలా ఉంది. ఒకసారి సింధు web.xml లోకి వెళ్ళండి. నేను చెప్పినట్టున్నాను. దాంట్లో చూడండి సర్వ్లెట్ చూసారా? సర్వ్లెట్ నేమ్ దగ్గర ఏమి ఇచ్చాం మనం? జెర్సీ రెస్ట్ సర్వీస్ అయినా ఇచ్చింది. సర్వ్లెట్ క్లాస్ దగ్గర org.glassfish.jersey.servlet కంటైనర్. ఓకే ఫైన్. ఓకే ఇనిట్ పారామ్ లో ఓకే ఇక్కడ ఇనిట్ పారామ్ లో తప్పించినట్టు అన్న మనం. ఇనిట్ పారామ్ లో పారామ్ నేమ్ దగ్గర తప్పించాం. జెర్సీ మళ్ళీ టైప్ చేయండి. నేను ఇస్తాను, ఇది టైప్ చేయండి. అది పేస్ట్ చేయండి. అది నేమ్ లోనా అండి? పారామ్ నేమ్ లోనే. నెక్స్ట్ ఏమో 1 minute web.xml లింక్ అవ్వలేదు. అక్కడ ఫస్ట్ jersey.jaxb అని ఇచ్చా కదా వాల్యూలో, పారామ్ వాల్యూలో. జాక్స్బీ కాదు, ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో అదే జాక్స్బీ తీసేసేసి FIRST సేవ్ చేయండి. నెక్స్ట్ 1 minute లోడ్ ఆన్ స్టార్ట్అప్ ఈజ్ 1. నెక్స్ట్ జెర్సీ రెస్ట్ సర్వీస్ రెస్ట్ ఐఫన్. ఓకే ఫైన్. ఇప్పుడు పైకి వెళ్ళండి ఒకసారి, అది hello.javaలోకి వెళ్ళండి. ఎక్కడికండి? hello.java. అక్కడ ఇటాలిక్ లోకి మారాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి డిలీట్ చేయండి అది మీడియా డాట్ అది డిలీట్ చేసేయండి. అది మళ్ళీ టైప్ చేయండి మాన్యువల్ @produces బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ లో రాయండి MDIA టైప్ TYP డాట్ T క్యాపిటల్. ఇక్కడ 1 minute
ఇక్కడ టిఈ ఈ క్యాపిటల్ టిఈ ఓకే ఎక్స్ ఎక్స్ క్యాపిటల్ టీ టీ క్యాపిటల్ టెస్ట్ అండర్ స్కోర్ ప్లెయిన్ పీ క్యాపిటల్ ఏం రావట్లే పిఎల్ఏ క్యాపిటల్స్ అన్ని ఐఏఎన్ అదే అప్పుడు ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చినప్పుడు నువ్వేమో చేసావు చూడు. కెనాట్ బి లేదు అంటే ఒక్కోసారి ఇందాక ప్రీడిఫైన్ గా మీరు ఏం చేస్తారండి ఇప్పుడు పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా రెండు ప్రొడ్యూసర్స్ కోర్ ఆ రెండు తీసేసేయండి ఇప్పుడు ఒకసారి 7 and 8 ప్రొడ్యూసర్స్. ఆ రెండు డిలీట్ చేసేయండి. ఓకే మళ్ళీ ఒకసారి అది లైన్ నెంబర్ 12 దగ్గర డిలీట్ చేసింది మొత్తం ఆ లైన్. ఇప్పుడు ఎంటర్ చేయండి @ప్రొడ్యూసర్స్ బ్రాకెట్ ఓపెన్ ఎం క్యాపిటల్ మీడియా టైప్ TYPE డాట్ TEXT క్యాపిటల్ అన్ని TEXT అండర్ స్కోర్ ప్లెయిన్ ELEIN ఏం రాలేదా? ఓకే ఓకే అట్లా ఉందండి. అక్కడ లైన్ నెంబర్ 12 దగ్గర కంట్రోల్ షిఫ్ట్ ఓ కొట్టండి. ప్రొడ్యూసర్స్ యాడ్ అయిందండి. ఇంకోసారి కంట్రోల్ షిఫ్ట్ ఓ కొట్టండి. ఏం రాలేదా? ఓకే ఆ కింద అట్లా కింద కూడా మీడియా ఒకసారి డిలీట్ చేసి యాడ్ చేయండి. ఓకే @ప్రొడ్యూసర్స్ P క్యాపిటల్ డూడ్ మీడియా ఎక్కడికి మారింది? టైప్ డాట్ యూటీసీ టెక్స్ట్ TEXT అండర్ స్కోర్ దాని స్పీడ్ అయిపోయిందండి. చూపిస్తూ ఉంటాయి కదా, అది డ్రాప్ డౌన్ లిస్ట్ చూపిస్తే అది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉండదు. అసలు డిలీట్ చేయండి. అది డ్రాప్ డౌన్స్ చూపించలేదండి. డ్రాప్ డౌన్ చూపించారు అవి టైప్ చేసాడు. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. ఓకే TEXT ఓకే ఫైన్ చేయండి ఇక చాలు. TYPE టైప్ డాట్ TEXT ఇక్కడికి ఇందాక ఎక్స్ పెట్టంగానే పైన అక్కడ ఇక్కడ సేమ్ వెళ్ళిపోయాయండి. ఓకే TEXT టెస్ట్ అండర్ స్కోర్ XML ఇవి ఇటాలిక్ లోకి రావాలి. సరే లైన్ నెంబర్ 8 దగ్గర నేను చెప్పిన టైప్ చేయండి. Yeah. ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ WS డాట్ X డాట్ WS డాట్ RS డాట్ కోర్ డాట్ కొట్టండి. నో వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ డిస్కషన్ న్యూ ఎక్స్టెన్షన్. ఓకే దాని లైబ్రరీ సరిగా యాడ్ అవ్వలేదండి. ఓకే కోర్ డాట్ స్టార్ కొట్టండి. సెమికోలన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంటర్నెట్ లో ఓకే పక్కకి డ్రాగ్ చేయండి చెప్తాను. రైట్ సైడ్ కి డ్రాగ్ చేయండి. అది అక్కడ టైప్ చేయండి. జావా ఎక్స్ డాట్ ఎక్స్ డాట్ కోర్ జావా ఎక్స్ డాట్ WS డాట్ RS డాట్ కోర్
core dot media type M capital core dot media type. అక్కడ జార్ అని ఉంది కదా రెండోది, అది సెలెక్ట్ చేయండి. డ్రాప్ డౌన్ లిస్ట్ లో సెలెక్ట్ చేయండి. ఆ ఫస్ట్ వన్ డౌన్లోడ్ అది కిందకి రండి. సింధు కిందకి వస్తున్నారా? ఇదేనండి ఇంకా కిందకి జావా డాట్ అది 98 క్లిక్ చేయండి. అది క్లిక్ షో ఆన్ ఫోల్డర్, అది క్లిక్ చేస్తే పక్కన రైట్ సైడ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. షో ఫోల్డర్ లోకి వెళ్తాం. ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్, మీరు దాంట్లోకి వెళ్దా. మీరు ఎక్కడున్నారండి సింధు? అది డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. మళ్ళీ ఒక్కసారి నేను చెప్పే చేయండి సింధు. షో ఇన్ ఫోల్డర్ కొట్టమని. షో ఇన్ ఫోల్డర్, యా. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్. అక్కడ ఏం చేస్తా, కింద మూడోది, దాని కింద సెలెక్ట్ చేయండి. ఎప్పుడైనా మనకి ఒక్కోసారి వేరే నేమ్ తో స్టోర్ అయినా మన ఇబ్బంది పడాలి, సేమ్ నేమ్ తో అయితే ఇబ్బంది ఉండదు. అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అయిందా? అది ఓపెన్ చేయండి. అది కాపీ చేయండి. జస్ట్ కాపీ చేశారా? డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ లోకి వెళ్ళారా? ఇందాక మనం 1 మినిట్ అక్కడ జెర్సీ అక్కడ నుంచి జెర్సీ అని జస్ట్ మీరు సెలెక్ట్ చేసిన దాని పక్కన పైన ఫస్ట్ రోలో సెకండ్ వన్ లాస్ట్ ఉంది, అది క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్స్ వచ్చిందా? బ్యాక్ వెళ్ళండి ఒకసారి, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. సరే, ఈ డ్రైవ్ లోకి వెళ్ళండి సింధు. ఈ డ్రైవ్ లోకి వెళ్ళండి. ఈ డ్రైవ్ లో ఉన్నానండి. అక్కడ పేస్ట్ చేయండి. ఓకే, మీ రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ ఇన్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి ప్రాజెక్ట్ నేమ్ మీద. ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ పైన రూట్ నేమ్, అది క్లాస్ నేమ్, అది మీరు చేసేది. పైన రెస్ట్ఫుల్ వెబ్ హలో, అది ప్యాకేజ్ నేమ్ మీరు చేసేది. దాంట్లో బిల్డ్ పాత్ కొన్ని పైన స్లోగా నేను చెప్పేది ఫాలో అవ్వండి. హరిగా వెళ్ళకండి. కాన్ఫిగ్ బిల్డ్ పాత్, అక్కడ పైన లైబ్రరీస్ అనే ఒక ఐకాన్ కనపడుతుంది, సెలెక్ట్ చేయండి. దాంట్లో రైట్ సైడ్ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని చూడండి బటన్. ఇది క్లిక్ చేయాలండి? అది కాదు, ఈ డ్రైవ్ లోకి వెళ్ళండి. అది క్లిక్ చేయండి. అప్లై అండ్ ఓకే. ఓకే, అప్లై అండ్ ఓకే.
కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కొట్టండి. ఒకసారి ప్రాజెక్ట్ పైన మనకి ప్రాజెక్ట్ అని చూడండి, పైన సెర్చ్ ప్రాజెక్ట్, నావిగేట్ సెర్చ్ ప్రాజెక్ట్, దాంట్లో ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. పైన ఫైల్ ఎడిట్ సెర్చ్, ఓకే, దాంట్లోకి వెళ్ళి క్లీన్ చేయండి. ఇంకోసారి రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ నేమ్ మీద రైట్ క్లిక్ చేయండి. బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, యాడ్ ఎక్స్టర్నల్ జార్స్, ఇందాక డౌన్లోడ్ సెలెక్ట్ చేయండి. పక్కన పైన కొంచెం ఎక్కడ కాదు, ఐ మీన్ మీ లెఫ్ట్ సైడ్ నా స్క్రోల్ బార్ పైకి డ్రాగ్ చేయండి. పైన ఉన్న డౌన్లోడ్స్. సేమ్ వచ్చిందండి. సో ఇందాక వేరేది వచ్చినట్టు ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేయండి. అది ఇదే అండి. ఇదేనా? ఒకసారి ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. అది ఇది ఒకటే కదా. యా, సరే ఓపెన్ కొట్టండి. అప్లై. మీరు ఆ టెక్స్ట్ అండర్ స్కోర్ ప్లేన్ దగ్గర ఒకసారి కర్సర్ ప్లేస్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయటం కాదు, జస్ట్ క్లిక్ చేయండి దాని మీద. ఒక లైన్ నెంబర్ 13 దగ్గర దాని మీద క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ నా ఒకసారి క్లిక్ చేయండి. కెనాట్ బి రిసాల్వ్డ్. నేను చేస్తే ఎగ్జిక్యూట్ అయింది కదా. మరి నువ్వు రవి నువ్వేమన్నా వేరే ఫైల్స్ అన్నా పెట్టావా? అందుకే క్లియర్ అవ్వట్లా. వన్ మినిట్, నేను చెప్తున్నా అండి. యా శ్రీనివాస్ గారు. ఎవరు రవితేజనా? యా రవితేజ. చెప్పు రవి. ఇక్కడ టెక్స్ట్ ప్లేన్ సంథింగ్ ఇందాక విన్నాను. ఏమొస్తుంది అది మెథడ్? సమ్ ప్రొసీజర్స్ ప్యాకేజ్ ఒకటి చూపిస్తున్నాను అంతే, కానీ టెక్స్ట్ ప్లేన్ దగ్గర నథింగ్, కెనాట్ రిజాల్వ్ ఆర్ ఇట్స్ నాట్ ఎ ఫీల్డ్ అని చూపిస్తుంది. సమ్ మేబీ అయితే సింటాక్స్ ఆర్ ఎల్స్ ప్యాకేజ్ అన్న సరిగ్గా ఇన్స్టాల్ అయ్యింది. ప్యాకేజెస్ ఉంటేనే అది వర్క్ అయ్యింది, లేకపోతే వర్క్ అవ్వదు. మరి ప్యాకేజ్ కూడా డౌన్లోడ్ యాడ్ చేసాం కదా. ప్యాకేజ్ 2 times యాడ్ చేశారు. వన్ టైం అయినా 2 times అయినా ఏం ప్రాబ్లం లేదులే. కానీ యాక్చువల్లీ ఆర్ఎస్ కోర్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేయలేదు నాకు తెలిసి. అదే కదా ఇక్కడ జావాఎక్స్ డబ్ల్యూఎస్ .rs.core ఈ rs.core అనేది లేదు. జస్ట్ లెఫ్ట్ సైడ్ నా అక్కడ ఉందో చూడండి, లెస్ దాన్ మార్క్, అది క్లిక్ చేయండి. rs.ws.rs. కోర్ ప్యాకేజ్ ఉంది. అది ఓపెన్ చేయండి, లెఫ్ట్ సైడ్ అది.
దాంట్లో ఏమేమి ఉన్నాయి? అప్లికేషన్ క్యాచీ. ఆ మీడియా టైప్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీడియా టైప్ డాట్ క్లాస్. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయాలి ఎప్పుడు మీరు. ఓకే. పక్కకి డ్రాగ్ చేయండి, మనకు మొత్తం కనపడతలేదు. అందుట్లో టెక్స్ట్ అండర్ స్కోర్ HTML ఉందా? టెక్స్ట్ అండర్ స్కోర్ ప్లేన్ ఉందా? టెక్స్ట్ అండర్ స్కోర్ XML ఉందా? XML ఉంది. సో మన ప్రీ డిఫైన్ థింగ్సే కదా మనం కాల్ చేస్తుంది. మరి వై TXT XML కూడా క్యాప్సే కదా. మన కోడ్ ఓపెన్ చేయండి, hello డాట్ జావా. XML క్యాప్లే కదా. లేకపోతే ఆ టెక్స్ట్ అండర్ స్కోర్ ప్లేన్ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ మనకి కనపడుతుంది జార్ ఫైల్. దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. కాపీ చేయండి, అది మామూలు జస్ట్ కాపీ చేయండి. కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, మన ప్రోగ్రామ్ లో అక్కడ మీడియా డాట్ టైప్ దగ్గర ప్రోగ్రామ్ హలో డాట్ జావాలో మనం యానిటేషన్ ఇచ్చాం కదా, అక్కడ ఒకసారి జస్ట్ అట్లా పేస్ట్ చేయండి, ఏమొచ్చింది చూద్దాం. స్ట్రింగ్ అని వస్తుందండి, సెమీకోలన్ వచ్చేసి స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఎక్లిప్స్ ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. శ్రీనివాస్ గారు యాడ్ చేశాను, మళ్ళీ ఒకసారి రన్ చేసి చూస్తున్నాం. చూడండి. సేమ్ ఎర్రర్ వస్తుందండి. అదే ఎర్రర్ వస్తుంది. మీరు అట్లాగే ఉండండి, మీరేం చేయబాగండి. రవి అట్లాగే ఉండండి చెప్తాను. మీరు ఏం చేస్తారంటే రవి, గూగుల్లో వెబ్ యాప్ క్లాస్ లోడర్ అనే ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేయండి. వెబ్ యాప్ క్లాస్ లోడర్ జార్. వెబ్ యాప్ క్లాస్ లోడర్ జార్. వెబ్ యాప్ క్లాస్ లోడర్ జార్. అది అపాచీ సెకండ్ వన్, అది డౌన్లోడ్ చేయండి. జార్ లేదు కదా ఇక్కడ. జార్ లేదండి. బ్యాక్ వెళ్ళండి మీరు.
జార్ సెలెక్ట్ చేయాలి. ఏం టైప్ చేశారు? జస్ట్ వెబ్ యాప్ క్లాస్ లోడర్ అని అన్నారా? జార్ అని క్లిక్ చేయలేదు. వెబ్ యాప్ క్లాస్ లోడర్ జార్ అని అది ఇప్పుడు టైప్ చేయండి. ఇప్పుడు డౌన్ క్యాట్లీనా జార్. పర్లేదు, అదేనా పర్లేదు, డౌన్లోడ్ చేయండి. కిందకి వెళ్ళి అదేంటి 1.1 ఎప్పుడుది అది? వర్షన్ ఏంటండి? 1.1 ఏం కాదండి, జస్ట్ సైజ్ ఇచ్చాడా? క్యాట్లీనా జార్ అని చూపిస్తుంది అంతే. ఒకసారి అది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. యా కిందకి రండి, కొంచెం జస్ట్ లేటెస్ట్ వన్ చేద్దాం. ఇంకా కిందకి రండి, చెప్తాను. ఇంకా కిందకి రండి. 6.7.00 జార్. ఇంకా కిందకి రండి. అదేనా? యా 7 హైయెస్ట్ అండి. అది 7 డౌన్లోడ్ చేయండి. ఓకే. మనది 8 కదా టామ్ క్యాట్? యా టామ్ క్యాట్ 8 అండి. ఒకసారి ట్రై, ఇది డౌన్లోడ్ పెట్టినాక ఒకసారి క్యాట్లీనా 8 జార్ అని కొట్టండి యా గూగుల్ క్రోమ్ లో సెర్చింగ్ లో. సెవెన్ అండి, 7.0.8. ఓకే ఓకే, అది యాడ్ చేయండి. అది యాడ్ చేసి ఇక్కడ ఇంకోటి ఉంది 8 వర్షన్, గ్రిప్ కోడ్ వర్షన్. ఓకే, గ్రిప్ కూడా గ్రెప్. గ్రిప్. ఓకే, వద్దులే ముందు చూద్దాం. ఇది యాడ్ చేయండి, చూద్దాం తర్వాత అది. యా షూర్. సేమ్ ఎర్రర్ చూపిస్తుంది.